మిత్రమా జార్ఖండ్‌లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. అక్కడ టెంట్స్ లేవు. ఒమాన్, ఖతర్ నుంచి పిజ్జాలు, బర్గర్‌లు ఆర్డర్ చేసేటోళ్ళు లేరు. వర్షాలు పడ్డా టెంట్‌లేసుకొని వీళ్ళకి వీళ్ళు కవర్లు కప్పుకొని అట్లనే ప్రొటెస్ట్‌లు చేస్తుర్రు మిత్రమా. ఈ కమ్యూనిస్టులని అందులో ఎంటర్ చేయనీయలే మిత్రమా. ఎందుకంటే మొన్ననే చూసాం నీట్ ప్రొటెస్ట్, పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పి దాన్ని వయలెంట్‌గా మార్చి పార్లమెంట్ మీదికే వెళ్ళే ప్రయత్నం చేశారు. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో పెట్రోల్ బంపులో వేయడానికి వచ్చారు. ఐఎస్ఐతో లింకులు ఉన్నాయి. పేటీఎం ద్వారా వాళ్ళకి మనీ వచ్చిందని పంజాబ్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ గారు చెప్పారు మిత్రమా. ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నారు, వీడియోల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళకు ఆ టైంకి భయపడి వాళ్ళు ఆ బాంబులు వేయలే మిత్రమా. ఎవరన్నా పొరపాటున అంత మందిలో వాళ్ళు భయపడి వేయలేదు కాబట్టి సరిపోయింది. అంత మందిలో వేస్తే ఎంత మంది ప్రాణ నష్టం జరిగేది మిత్రమా. ఈ కమ్యూనిస్టులు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవరు దానికి అకౌంటబుల్? హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అందుకే 100 సార్లు చెప్పిన మిత్రమా, వీళ్ళ మోటివ్ వేరు. ఆ 9 మందిలో కూడా 4 జువెనైల్ ఉన్నారు మిత్రమా. అండ్ వీళ్ళు కంటెంట్ ఎట్లా బూస్ట్ చేసిర్రు? ఎందుకు అంత ట్రెండింగ్ అయింది నీట్ ప్రొటెస్ట్ అంటే వీళ్ళు ఇన్ని గనం డబ్బులు ఇచ్చి బూస్ట్ చేసిర్రని మెటా అఫీషియల్ గా చెప్పింది మిత్రమా. కమ్యూనిస్టులు చేసే ప్రొటెస్ట్ ఎట్లుంటాయంటే మీకు ఉదాహరణ చెప్తున్నా చూడండి మిత్రమా. న్యూక్లియర్ బాంబు తయారు చేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది, వాస్తవం. అది మానవ మనుగడకే హాని, ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఒప్పుకుంటా. కానీ అమెరికా దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది. మన దగ్గర లేకపోతే మనం వెనకబడిపోతాం. రేపటిన న్యూక్లియర్ వెపన్ అనే వర్డ్ వాడి మనం కంట్రోల్ చేస్తారు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అందుగాను 1998 మనం పోక్రాన్ టెస్ట్ చేస్తే ఇదే అరుంధతి రాయ్ ఆ రోజు న్యూక్లియర్ ఫ్రీ ఉండాలని ప్రొటెస్ట్ చేసింది. అంతెందుకు మిత్రమా, నువ్వు ఐఫోన్ వాడుతున్నావు అనుకో, ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియానే ఉంటది ఇక్కడ. కానీ అందులో వాడే బ్యాటరీ లిథియము మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని ఇంపోర్ట్స్ తగ్గించాలని మనము రీసెర్చ్ చేస్తే 59 lakhs tons ఆఫ్ లిథియము మన జమ్మూ కాశ్మీర్లో దొరికింది. అప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మైనింగ్ చేసుకొని సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి కదా, ఆత్మ నిర్భర్ భారత్ కావాలి కదా మనం. అలా అని ఎక్స్ట్రాక్ట్ చేద్దామంటే ఇదే కమ్యూనిస్టులు ఎన్విరాన్మెంటలిస్ట్ గా రూపాంతరం చెంది స్థానికులని రెచ్చగొట్టి ఆ ప్రొటెస్ట్ చేపించి ఆ ప్రాజెక్ట్ ఆపిస్తారు. పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ కాదని నేను అనడంలే, కానీ మైనింగ్ ప్రపంచమంతా ఆపితే మనం ఆపుతాం. ప్రపంచమంతా ఆపకుండా మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మిత్రమా. ఐఫోన్ వాడుతారు కదా, అందులో లిథియం బ్యాటరీ కావాలి కదా, లిథియం ఉండాలి కదా. ఇప్పుడు లిథియము భూమిలో తోమి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, పర్యావరణానికి హాని అని ఎవరైనా ఫోన్లు వాడడం మానేస్తురా? మానేయట్లేదు కదా. నువ్వు ఫోన్లు వాడడం మానేయకపోతే లిథియం ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ఈడ కాకపోతే ఇంకో దగ్గర వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు అమ్ముతున్నప్పుడు మనం ఇంపోర్ట్స్ పెరుగుతాయి కదా, ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి కదా. మనమే లిథియం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉండదు కదా, ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ వాడకపోతే నేను అవుట్డేటెడే కదా, ఫోన్ వాడకుండా ఎవరని ఉంటారు? ఈ కమ్యూనిస్టులు, ఈ లెఫ్ట్ లిబరల్స్ ఎప్పుడు మన నేషన్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పనిచేస్తారు, సెలెక్టివ్ అవుట్రేజ్ చూపిస్తారు. కమ్యూనిస్టులు లీడ్ చేసే ఏ ప్రొటెస్ట్ అయినా వాళ్ళ ఉద్దేశం వేరు, కళ్ళ ముందు కనిపించేది వేరు, వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం వేరు. భారత్ మాతాకి జై.